కర్రీ పాయింట్ దగ్గర నుంచి కూల్ డ్రింక్ పాయింట్ల దగ్గర నుంచి హోటల్స్ దగ్గర నుంచి బట్టల కొట్ల దగ్గర నుంచి స్టీల్ షాపుల దగ్గర నుంచి బంగారపు కొట్ల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వాడిని కనుక్కొని పోని ఎక్కడో ఎందుకు 5,500 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది అన్నటువంటిది మన కాగ్ లెక్కలు తెలుతున్నాయి కదా. మళ్ళీ దానికి పేపర్లో అబ్బాయి సాక్షుడు తప్పుడు రాశాడని ఇలా పేపర్లో రాసుకోవడం తప్పించి కొంచెం చెప్పు నువ్వు రియల్ ఎస్టేట్ యాడ్ నుంచి పెరిగిందో డబ్బులు. జిఎస్టీ పెరగలేదు కదా, జిఎస్టీనే డౌన్ కనబడుతుంది కదా ప్రతి నెల. జిఎస్టీ డౌన్ కనబడుతుంది కదా కళ్ళెదురుగుండా చేతికి. అంటే ఆ ఎకరం 20 కోట్లకి అమ్ముతా ఉన్నారు కదా, 4,000 ఎకరాలు కొనేవాడెవడు అమ్మితే పెరుగుతాయేమో. అమ్మితే సరే, కొనేవాడెవడు ఇప్పుడు అమ్మి పెట్టమనండి పోనీ. ఇవాళ వేలమేమనండి 20 కోట్లకి ఎవడు కొంటాడు, ఎంతమంది కొంటారో చూద్దాం. అదే కదా, అంత పెట్టి ఎందుకు కొనాలి అనేది కూడా అక్కడ పోనీ ఆ ప్రాంతంలో అంత పెట్టి ఎందుకు కొనాలి అనేది కూడా ప్రశ్న ఉంటుంది కదా. సార్ మెయిన్ సంక్షేమ పథకాల విషయం అంటే మన అచ్చెన్నాయుడు గారు చెప్పింది జూలై నెలలో ఈ ఉచిత బస్సు పథకం తీసుకొచ్చేస్తామని ఆయన కూడా చిన్న ప్రకటన అయితే చేశారు. మంత్రులు ఇలా ప్రకటనలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ సూపర్ సిక్స్ హామీల విషయంలో జాప్యం చేసుకుంటూ వెళ్తే రేపొద్దున అది ఒక భారీ నష్టం రాదా పార్టీకి, కూటమి ప్రభుత్వం? అంటే సింపుల్ లాజిక్ అండి. ఇంతకుముందు చంద్రబాబు హామీలు ఇచ్చారు, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అప్పుడు మహిళలకి డబ్బులు వేస్తామన్నారు. అట్లాంటివి చాలా జరిగినాయి.